రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి మార్గం విశేషమైనటువంటి పార్కింగ్తో విశాల స్థలాన్ని ఇక్కడ రైల్వే శాఖ విశేషంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇలా మనం నడుస్తూ పైకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ పొదిలి ప్రజలు కూడా చాలా కాలం నుంచి రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా, తమ కళ ఎప్పుడు నెరవేరుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మనం ఒక ఫ్లోర్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మరలా పైకి వెళ్తే రైల్వే స్టేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. చుట్టూరు ప్రకృతి రమణీయతతో చూడటానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ పొదిలి రైల్వే స్టేషన్ ఏర్పాటు కాబోతూ ఉన్నది త్వరలో. ఇలా మనం పైకి వచ్చేస్తే బాగా ఎత్తులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మనం పైకి వచ్చేసాం. ఇదే రైల్వే బుకింగ్ ఆఫీస్. ఇక్కడే రాబోయే రోజుల్లో టికెట్లు ఇస్తూ ఉంటారు. వచ్చినటువంటి ప్యాసింజర్స్ కూడా కూర్చోడానికి విశేషంగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. విశాలమైనటువంటి ప్లాట్ఫామ్ తోటి ఎంతో సుందరంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పనులన్నీ అయిపోయాయి. మహిళలు వేచి ఉండు గది, వెయిటింగ్ హాల్ లాగా, అలాగే సాధారణ ప్రజానికం ఉండటానికి కూడా వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లన్నీ చాలా సుందరంగా ఏర్పాటు జరిగి ఉంది. రైల్వే ప్లాట్ఫామ్ కూడా చాలా సుదీర్ఘముగా ఏర్పాటు అయి ఉన్నది. ఒక ట్రాక్ అయితే పూర్తిగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక రెండవ ట్రాక్ కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా అయిపోయి ఉంది. అక్కడ కూడా ఒక ట్రాక్ వస్తూ ఉంటుంది. అంటే రెండు రైళ్ళు వచ్చినప్పుడు, క్రాసింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక రైల్ని అలా స్టాక్ పాయింట్గా అక్కడ క్రాసింగ్లో పెట్టి ఒక రైల్ని ఇలా వదులుతారు. అంతేకాకుండా విశేషం ఏమిటయా ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీయడానికి కారణం ఏమిటయా అంటే, మరికొద్దిసేపట్లో ఆ విశేషాన్ని కూడా మీ అందరికీతో పంచుకుంటాం. ఎందుకు ఈ రైల్వే స్టేషన్ని మనం చూపిస్తున్నామంటే, రాబోయే రోజుల్లో ఆ కనిపిస్తున్నటువంటి కొండే మన పృథులగిరి రాజ్యలక్ష్మి సమేత నారసింహస్వామి సన్నిధానం. అంటే పొదిలికొండకి రాబోయే రోజుల్లో భక్తులు ఈ రైల్వే స్టేషన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అందుకే భగవంతుడు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ని అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా, రాబోయే యాత్రికులకు అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేశాడని అనుకుంటున్నాం. చాలా సుదీర్ఘమైనటువంటి రైల్వే స్టేషను, సుదీర్ఘంగా ప్లాట్ఫామ్ కూడా చాలా దూరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. మనకి కనిపించేటువంటి అవన్నీ చిన్న చెరువు అంటారు. ఇక్కడ పొదిలిలో ఉన్నటువంటి చిన్న చెరువు. అక్కడి నుంచి అలా మనం చూస్తే ఆ కనిపించేటువంటి పర్వతాలన్నీ పృథులగిరి రాజ్యలక్ష్మి సమేత నారసింహస్వామి సన్నిధానం. ఇక్కడ ప్రజలు దిగి అక్కడికి రాబోయే రోజుల్లో యాత్రికులు రావడానికి వసతిగా ఏర్పాటు చేసుకున్నాడు భగవంతుడని మేము భావిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జయ హో నారసింహ.